The cost 1 dozen books is 840 rupees. What is the cost of 1 book? సో ఇక్కడ ఏమిచ్చారంటే ఒక డజన్ బుక్స్ 840 రూపీస్ అయితే ఒక బుక్ కాస్ట్ ఎంత అనేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు డజన్ అంటే ఎంత నెంబర్ అనేది మీకు తెలియాలి. ఒక డజన్ అంటే 12 అనమాట. 1 డజన్ అంటే 12 అంటే 12 బుక్స్ కాస్ట్ 840 రూపీస్ అయితే 1 బుక్ కాస్ట్ ఎంత మనం చెప్పాలి. సో ఇక్కడ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే డివిజన్ అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీ ఇచ్చి ఒకటి అడిగారు అప్పుడు మనం డివిజన్ చేయాలి. అలా కాకుండా ఒకటి ఇచ్చి ఎక్కువ అడిగారు అప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు, మనకి ఒక్కదానికి అడిగారు కాబట్టి మనం ఇక్కడ డివిజన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే 840 డివైడెడ్ బై 12 చేయాలన్నమాట. ఎందుకంటే 12 బుక్స్కి ఇచ్చారు, 1 బుక్ అడిగారు కాబట్టి 840ని 12తో మనం డివైడ్ చేస్తే 1 బుక్ కాస్ట్ ఎంత అనేసి మనకి వస్తుంది. సో ఇది చేద్దాం చూడండి. కాస్ట్ ఆఫ్ one dozen books is equal to rupees 840. ఓకే, అంటే 12 బుక్స్ కాస్ట్ అనమాట. కాస్ట్ ఆఫ్ వన్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 840 డివైడెడ్ బై 12 చేయాలి మనం. ఓకే, ఈ డివిజన్ చేద్దాం చూడండి. 12తో 840ని డివైడ్ చేద్దాం. 12తో 840ని డివైడ్ చేస్తే 7 సార్ 84. ఓకే, ఇక్కడ 7 రాసుకోవాలి, ఇక్కడ 84. ఓకే, మైనస్ చేస్తే 0ని బ్రింగ్ డౌన్ చేయండి. ఓకే, ఇప్పుడు 12 0 సార్ 0 మైనస్ చేస్తే 0. సో ఈచ్ బుక్ కాస్ట్ ఎంత అవుతుందన్నమాట, 70 రూపీస్ అనమాట. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈచ్ బుక్, ఒక్కొక్క బుక్ కాస్ట్ 70 రూపీస్. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద టేబుల్. ఈ టేబుల్ అనేది కంప్లీట్ చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ప్రైస్ పర్ కేజీ. ఓకే, ఒక కేజీ ప్రైస్ అనేది కాస్ట్ అనేది ఇచ్చారనమాట. షుగర్ కేజీ ఎంత 42 రూపీస్, గ్రౌండ్ నట్ కేజీ 135 రూపీస్, రెడ్ గ్రామ్ 1 కేజీ వచ్చి 90 రూపీస్, గ్రీన్ గ్రామ్ 1 కేజీ వచ్చి 75 రూపీస్. మనకి ఇక్కడ 1 కేజీ కాస్ట్ ఇచ్చి 12 కేజెస్కి కాస్ట్ అనేది అడుగుతున్నారు. సో ఒకదానికి ఇచ్చి ఎక్కువ దానికి అడిగినప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో 1 కేజీ షుగర్ కాస్ట్ 42 రూపీస్ అయితే 12 కేజీస్ షుగర్ ఎంత కాస్ట్ అవుతుంది అంటే 42 ఇంటూ 12 చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా అలానే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 కేజీకి మనకి ఇక్కడ ఇచ్చారు, ఎక్కువ కేజెస్కి అడిగారు కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. ఇక్కడ చూడండి 135 ఇంటూ 15 చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ 90 ఇంటూ 8 చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 75 ఇంటూ 9 చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజ్ గ్రీన్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అయితే మనకి 9 కేజెస్ గ్రీన్ గ్రామ్ కాస్ట్ అనేది అడిగారు. సో 9 ఇంటూ 75 అనేది మనం చేస్తే మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూద్దాం చూడండి. 9 5 are 45. ఓకే, 4 క్యారీ, 9 7 are 63 ప్లస్ 4 67. తర్వాత ఇది చూస్తే 8 0 are 0, 8 9 are 72. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ 15 టేబుల్ చేయాల్సి వస్తుంది. 15 5 are 75, 5 7 క్యారీ. ఓకే, 15 3s are 45 ప్లస్ 7 52. సో 2 రాయండి ఇక్కడ, 5 క్యారీ. 15 1s are 15 ప్లస్ 5 20. ఓకే, ఈ విధంగా ఒక్కదానికి ఇచ్చి ఎక్కువ అడిగినప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది
చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ టేబుల్ చూసినట్టయితే మనకి జాజరీ 3 kgs 135 రూపీస్, అయితే 1 kg అడుగుతున్నారనమాట. చూడండి ఇక్కడ 3 kgs జాజరీ కాస్ట్ వచ్చి 135 రూపీస్, అయితే కాస్ట్ పర్ కేజీ 1 kgకి అడుగుతున్నారు. సో ఇందాక చెప్పాను, ఎక్కువ ఇచ్చి ఒక్కదానికి అడిగితే మనం డివిజన్ చేయాలి, ఒకదానికి ఇచ్చి ఎక్కువ అడిగితే మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఎక్కువ ఇచ్చారు, 3 kgs ఇచ్చారు, ఒకదానికి అడుగుతున్నారు 1 kg అడుగుతున్నారు, కాబట్టి మనం ఇక్కడ డివిజన్ చేయాలన్నమాట. సో 135 రూపీస్ డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఇక్కడ 40 వచ్చింది. అలాగే ప్రతిదీ కూడా మనం ఇక్కడ డివిజన్ చేస్తే 1 kg కాస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి గీ వచ్చి 2 kgs 950 రూపీస్, అయితే 1 kg ఎంత అనేసి అడుగుతున్నారు. సో 950 డివైడెడ్ బై 2 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యాపిల్స్ 10 kgs వచ్చి 960 రూపీస్, 1 kg కావాలంటే 10తో డివైడ్ చేయాలి. రెడ్ గ్రాము 5 kgs 460 రూపీస్, 1 kg కావాలంటే మనం 5తో డివైడ్ చేయాలి. ఓకే, చూసినట్టయితే మనకి సో డివిజన్స్ మీకు తెలుసు కదా, 950 డివైడెడ్ బై 2 చేస్తే 2 4s are 8, ఓకే 2 4s are 8, 1 రిమైండర్, 2 7s are 14, నెక్స్ట్ 1 రిమైండర్, 2 5s are 10, 475 వస్తుంది. సో 960 డివైడెడ్ బై 10 అన్నప్పుడు మనకి ఇక్కడ 96 వస్తుంది అనమాట, 96. తర్వాత 460 డివైడెడ్ బై 5 అన్నప్పుడు 5 7s are 45, 1 రిమైండర్, 10 అంటే 5 2s are 10, 72. ఓకే 72 రూపీస్. సో ఇలా మనం చేయాల్సి ఉంటుంది.